ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. మన హృదయంలో దేవుని వాక్యానికి స్థానం కల్పించడం ఎంత గొప్ప దీవెననో ఈరోజు వాక్యం మనకు చెప్తుంది. దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నివసిస్తే అది జీవితాన్ని మార్చే శక్తి అవుతుంది. ఈరోజు వాగ్దానాన్ని మనం అర్థం చేసుకొని ఆ ప్రకారం మనం జీవిద్దాం. ఈరోజు దేవుని వాగ్దానము కొలెసీలకు 3వ అధ్యాయము 16వ వచనము. కొలెసీలకు 3వ అధ్యాయం 16వ వచనంలో వాక్యం ఇలా ఉంది: సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని. ఈ వాక్యం మనకు 3 ముఖ్యమైన విషయాలు చెప్తుంది. మొదటిగా, క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసించాలి అని. అంటే దేవుని వాక్యానికి మన హృదయంలో విశిష్ట స్థానం ఇవ్వాలి. అంటే ప్రతిరోజు ఆయన వాక్యాన్ని చదవడం, ధ్యానం చేయడం, అలాగే ఆచరణలో పెట్టడం. వాక్యం సంపూర్ణంగా మన ఆలోచనలను, మాటలను, జీవన విధానాన్ని ప్రభావితం చేస్తుంది. రెండోదిగా, ఒకరినొకరు బోధించి బుద్ధి చెప్పాలి అని. మరొకరిని ప్రేమించడం, ప్రేరేపించడం, బోధించడం క్రైస్తవ జీవితానికి ముఖ్యమైన భాగం. మనకు లభించిన జ్ఞానాన్ని, ఆత్మీయ అనుభవాలను పంచుకోవాలి. మూడోదిగా, కృతజ్ఞతతో దేవునికి స్తుతిగీతాలు పాడాలి. ఆత్మపూర్ణమైన పాటలు, కీర్తనలు ఇవి మన హృదయాన్ని పవిత్రంగా, ఆనందంగా ఉంచుతాయి. సంగీతం ద్వారా మన ఆత్మ దేవునితో ఏకమవుతుంది. దీనికి గొప్ప ఉదాహరణ పౌలుశీలలు చెరసాల్లోకి ఉండగా కూడా కీర్తనలు పాడి ప్రార్థన చేశారు. అసలైన ఆత్మీయ సంతోషం వారి హృదయాన్ని నింపింది. వారు విరమింపకుండా దేవుని స్తుతించారు. దానివల్ల కారాగారం కదిలిపోయింది, గొప్ప విముక్తి కలిగింది. అలాగే మన హృదయాలు కూడా వాక్యంతో, స్థితితో నిండి ఉండాలి. దీన్ని మన జీవితంలోకి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చేయాలి. రెండోదిగా, మన స్నేహితులకు, కుటుంబీకులకు ఆత్మీయ జ్ఞానాన్ని పంచుకోవాలి. మూడోదిగా, హృదయం నిండుగా కృతజ్ఞతతో స్తోత్రాలు పాడాలి. నాలుగోదిగా, ఆత్మీయ జీవనంలో ఇతరులకు బలపరచాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. క్రీస్తు వాక్యాన్ని మా హృదయంలో సమృద్ధిగా నివసింపజేసినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటాం ప్రభువా. ప్రతిరోజు నీ వాక్యాన్ని చదివి ఆచరించుటకు మాకు జ్ఞానాన్ని, అలాగే బలాన్ని కలుగజేయము. మా హృదయాలను స్తోత్ర గీతాలతో, కృతజ్ఞతతో నింపు ప్రభువా. మా మాటలు, కార్యాలు నీ మహిమకే తోడ్పడేటట్లు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.